ప్రభును ప్రియరక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా వైపు చూడండి. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. వాక్యం అయిపోయిన తర్వాత మరలా మనం ప్రభు బల్లలో చేయి వేయవలసి ఉన్నది కాబట్టి క్లుప్తంగా దేవుని మాటలు మీకు తెలియజేస్తాను. ఆ తర్వాత మనము ప్రేమ విందులో కూడా పాలు పంపులు పొందవలసి ఉన్నది కాబట్టి సమయాన్ని బట్టి మరి చాలా త్వరగా నా మాటలు ముగించడానికి ఇష్టపడతాను. శ్రద్ధగా ప్రతి ఒక్కరూ దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. సంతోషంగా ఉన్న వారందరం దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఓకే, మంచిది. మీరు కూడా మీ ప్రక్క వారికి మీ వందన వచనాలు చెప్పండి, మీ చేయి అందించండి. ప్రభు నేను దీవించును గాక అని చెప్పండి. వందన ప్రభు నేను దీవించును గాక. వందనాలే. ప్రభు నేను దీవించును గాక. ప్రభు నేను దీవించును గాక. వందనాలు చెప్పాలి, మీ చేయి అందించాలి. ప్రభు నేను దీవించును గాక అని చెప్పాలి. మనందరము ఆశీర్వాదానికి పాత్రులుగా పిలువబడిన వారు. దేవుడే మనల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు. అప్పుడు మనుషులమైన మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ఆశీర్వదించుకోవాలి. ఇది మంచిది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం చదివి సహాయం చేయండి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు వాక్యాంశం అతని వంటి వాడు ఒకడునూ లేడు. ఈరోజు వాక్యాంశం ఏంటండి? అతని వంటి వాడు ఒకడునూ లేడు అని చెప్పబడిన వారు పరిశుద్ధ గ్రంథములో చాలా మంది ఉన్నారు. అయితే ఒక ముగ్గురిని గురించి ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా మన దేవుడు వంటి వారు ఎవరూ లేరనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ తర్వాత దేవుని సృష్టిలో ఉన్న మానవులను గురించి మనము ధ్యానము చేద్దాం. ఇక్కడ ఫరో చేతిలో నుండి విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసి ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించిన తర్వాత ఇశ్రాయేలీయులను, మోషే, అహరోను, మిర్యాములను అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తనలు పాడారు. ఈ 15వ అధ్యాయం అంతా కూడా వారు దేవుణ్ణి స్తుతించినటువంటి ఆ విధానం మనకు కనబడుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ ఏమని ఆయనను స్తుతిస్తున్నారంటే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? వేల్పులు అనగా దేవతలు, దేవుళ్ళు. అంటే యెహోవా ఇదిగో ఈ భూమి మీద దేవతలు, దేవుళ్ళు అనేబడేవారు ఎందరో ఉన్నారు కదా, నీ వంటి వాడు ఈ లోకములో ఎవరు కూడా లేరు. వేల్పులలో నీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నువ్వు పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఏమండి, నీ వంటి వాడు ఎవడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, గతంలో కూడా చెప్పాను, నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుని యొక్క శక్తి సామర్థ్యములను నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే నువ్వు ఆయనను ఆరాధించగలుగుతావు, ఆయన నామాన్ని నువ్వు ఘనపరచగలుగుతావు. ఆయన గురించి ఏమీ తెలియనప్పుడు నువ్వు ఆయనను ఆరాధించ
సాధించలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషేయు ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఐగుప్తు దేశంలో ఫరోకి ఐగుప్తులకు దేవుడు తీర్చిన తీర్పులను వారు తెలుసుకున్నారు. ఆ తర్వాత దేవుడు వారిని విడిపించిన తర్వాత ఎర్ర సముద్రమును వారి కొరకు ఎలాగున 2 పాయలు చేశాడో తెలుసుకున్నారు. ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన ఎలాగున అద్భుతాలు చేయగలవాడో, ఆయన ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలిగిన వాడో ఎరిగి ఇక్కడ ఏం చేస్తున్నారంట? ఆయన్ని స్తుతిస్తున్నారు. అయ్యా, నీవు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడవు. దేవుళ్ళు దేవతలు అనబడిన వారిలో నీ వంటి వారు ఎవరు కూడా లేరు. నీవు మాత్రమే జీవం కలిగిన దేవుడు, నీవు మాత్రమే సజీవుడు అయిన దేవుడవు, నీవు మాత్రమే కార్యాలు చేసే దేవుడవు, నీవు మాత్రమే మాట్లాడే దేవుడవు, నీవు మాత్రమే నీ ప్రజలను విడిపించేటువంటి దేవుడవు, నీవు మాత్రమే ప్రార్థనలు ఆలకించే దేవుడవు, నీవు మాత్రమే ఉన్న దేవుడవు. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఒకవేళ మనుషులు దేవతలను దేవుళ్ళను రూపాలను పెట్టుకొని ఇదిగో ఇది మా దేవుడు, ఇదిగో మా దేవతని ఒకవేళ వారు ఆరాధిస్తూ ఉండొచ్చేమో కానీ ఆ దేవతలు దేవుళ్ళలో కూడా నీకు సమమైన వాడు ఒకడు కూడా లేడు. నీకు సమమైన వాడు ఒక్కడు కూడా లేడు. నీవే దేవుడవు, నీవు అద్భుతములు చేయవాడవు, పరిశుద్ధతను బట్టి స్తుతిని కీర్తనీయుడవు, పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యనీయుడవైన దేవుడవయ్యా. నీవే పూజార్హుడవు, నీవే స్తోత్రార్హుడవు, నీవే ఆరాధనకు యోగ్యుడవైన దేవుడవు, నీవే గొప్పవాడవు, నీవే అద్భుతములు చేయువాడవు. నీ వంటి దేవుడు మరొకరు ఎవరు కూడా లేరు. ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే మహాదేవుడు, మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, రక్షకుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడే నా ప్రభు అయిన యేసయ్య. ఆయన వంటి వారి భూమి మీద ఎవరు కూడా లేరు. పరిశుద్ధతలో ఆయనను, ప్రార్థనలు ఆలకించుటలైనను, మనుషులను రక్షించుటలైనను, పాపముల నుండి మనుషులను విడిపించుటలైనను, మనుషుల మీద ఉన్న శాపాన్ని కొట్టివేయటలో అయినను, మనుషులను ఆదరించుటలైనను నా దేవుడు తప్ప మరొక దేవుడు ఎవరు కూడా లేనే లేరు. యెషయా గ్రంథంలోనే రాయబడి ఉంటది, నీ సమీపములకు వచ్చిన వారందరి ఎడల, నీకు మొరపెట్టిన వారందరి ఎడల కార్యము చేసే నీ వంటి దేవుడును ఎన్నడను, ఇప్పుడైనను, ముందైనను, రాబో దినముల్లో అయినా మేము ఎన్నడూ చూచి ఉండలేదు. అటు దేవుడు గలడన్న సమాచారం మేము విని ఉండలేదు. దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. నా మాటలు త్వరగా మీకు తెలియజేస్తా. యెరూషలేము కుమార్తెలు షోలమీతో అడుగుతున్నారు, ఏమని? నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడని ఆయన వెతుకుతున్నావు. ఆయన కొనగనాలని ఆశపడుతున్నావు, ఆయన కొరకు ప్రయాసపడుతున్నావు. అసలు నీ ప్రియుడు ఏంటి? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? నీ ప్రియుని యొక్క గొప్పతనం ఏంటి? అంత గొప్పవాడా నీ ప్రియుడు? అంత గొప్పవాడా నీ ప్రియుడు? నీ ప్రియుని గొప్పతనం ఏంటి అని అడిగితే షోలమీతి అంటుంది కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం,
షోలమిది చెప్తుంది కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, నా ప్రియుడు రక్తవర్ణుడు, నా పాపముల కొరకు తన రక్తాన్ని కార్చినవాడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఎంతమంది అయినా ఉండనియండి, ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అన్నవాడిని వారందరిలో కూడా ప్రత్యేకమైన వాడు నా దేవుడు, ప్రత్యేకమైన వాడు, కోరదగిన వాడు, నా ప్రియుడు నావాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరం కూడా మన దేవుడు ఎలాంటి వాడు అంట? గొప్పవాడు. ఆయన వంటి వాడు ఈ భూమి మీద ఎవడు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు తన స్వహస్తాలతో నిర్మించిన మనుషులలో కూడా దేవుడిచ్చిన సాక్ష్యం, దైవజనులు ఇచ్చిన సాక్ష్యం, అతని వంటి వాడు ఒకడును లేడు అని చెప్పబడిన వారు చాలా మంది ఉన్నారు. ఒక ముగ్గురిని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ వర్తమానం వింటుండగా ఇదిగో వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుండగా మనలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ జీవితం, మనలో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి ఆ స్థితి మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం ఏంటి? అతని వంటి వాడు ఒకడును లేడు. ఇక్కడ ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోబు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఊజు దేశంలో ఇదిగో ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతని పేరు యోబు. అతని గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని చెబుతూ అతని గురించి దేవుడు ఏం చెబుతాడు తెలుసా? భూమి మీద అతని వంటి వాడు ఒకడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి దేవుని మాటలు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. అతని వంటి వాడు ఒకడును లేడండి. అతడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడంట, అతడు న్యాయవర్తనుడంట, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడంట. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా మరలా దేవుడు ఆ మాటలను రిపీట్ చేస్తూ అపవాదితో మాట్లాడతాడు. నువ్వు నిష్కారణంగా అతన్ని శోధించాలని బాధించాలని చూసావు, కానీ అతడు ఇంకా తన యథార్థతను వదిలిపెట్టలేదు. అతని వంటి వాడు భూమి మీద ఒకడు కూడా లేడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవుడే కావచ్చు, ఒకవేళ సంఘంలో ఉన్న దైవజనులే కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా సంఘంలో ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలండి, ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటే చాలండి. అది ప్రార్థన చేయగలిగిన వారు, అది పరిచర్య చేయగలిగిన వారు, అది దైవజనునికి అన్ని రీతులుగా సహకరించగలిగిన వారు, మందిరములో ప్రతి విషయంలో తోడ్పడేవారు ఎవరైనా, నీ గురించి దైవజనుడే కావచ్చు, నీ గురించి సంఘంలో ఉన్నవారే కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఒకళ్ళుంటే చాలండి. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు కూడా మా సంఘంలో లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని వంటి వాడు ఒకడును లేడు అని చెప్పబడినట్టుగా నీ గురించి కూడా ఇలాంటి సాక్ష్యము రాగలిగితే ఎంత మంచిది. అది దేవుని యొద్ద నుండి అయినా, సంఘము దగ్గర నుండి అయినా, సంఘము వెలుపటి నుండి అయినా ఇలాంటి సాక్ష్యము మన జీవితాల్లో రాగలిగితే ఎంత బాగుంటుంది. ప్రియ దేవుని బిడ్డ,
నీవు కూడా యథార్థంగా ఉంటే, నీవు కూడా యథార్థవంతుడుగా న్యాయవర్తన కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వ్యక్తివిగా ఉంటే నీ గురించి దేవుడు కూడా ఇదే సాక్ష్యాన్ని ఇస్తాడు. నీ గురించి సంఘములో దైవజనుడు కూడా ఈ సాక్ష్యాన్ని ఇస్తాడు. నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా నీ గురించి ఏమి ఇస్తారంట? సాక్ష్యమా ఇస్తారు. దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఇస్తారు. ఏమని? అతని వంటి వారు ఒకరు కూడా లేరండి. వారి వంటి వారు ఒకరు కూడా లేరు. ఒకవేళ సమాజంలో వారు ఏం సాక్ష్యం ఇస్తారో, ఒకప్పుడు వారి జీవితం వేరండి, ఒకప్పుడు వారి స్థితి వేరండి, వారి పరిస్థితి వేరండి, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో నిజంగా ఈ వ్యక్తేనా ఇలాగూ మారింది, ఇతనేనా అన్నట్టుగా నీ గురించి వారు ఏమిస్తారంట? సాక్ష్యం ఇస్తారు. సంఘములో కూడా నీ గురించి దైవజనుడు సాక్ష్యం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు పాటలు పాడుతూ ఉంటే, నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే, నమ్మకంగా దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటే, నీ తోడ్పాటును మందిరానికి పరిచర్యకి అందిస్తూ ఉంటే, దేవుని సేవకుడు కూడా చెప్తాడు, ఇదిగోండి ఇలాంటి వారు నాకుంటే చాలండి. దేవుని బిడ్డ, అప్పుడప్పుడు కొన్ని పర్యాయాలు చెప్తా ఉండేవాళ్ళం అక్కడ ఉన్నప్పుడు. ఏమని? గ్లోరీ అక్కను స్వరూప అక్క, వీళ్ళిద్దరి గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. మంచి సహకారులుగా మరి నాతో ఉండేవారు. నాకిద్దరు కూడా రెండు చేతుల్లాగా మరి చక్కగా పనిచేస్తూ పరిచర్యలు సహకరిస్తూ ఉండేవారని చెప్పేవాడు. దేవుని బిడ్డలారా, నిజంగా అలాగున చెప్పబడటం అది ఎంతైనా ఆశీర్వాదం, అలాగున చెప్పబడటం ఎంతైనా దీవెన. దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు కావాలండి, నాకు ఇలాంటి వారు సంఘంలో ఉండాలండి, ఇలాంటి వారు నాకు అవసరం అండి అని దేవుని సేవకుడు చెప్పగలిగితే అది ఎంత ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దీవెన. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి కూడా ఇలాంటి గొప్ప సాక్ష్యం రావాలి. యోబు గురించి గొప్ప సాక్ష్యం దేవుడు పలుకుతున్నాడు. అతని వంటి వాడు భూమి మీద ఒకడు కూడా లేడు. ఎందుకంటే అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈరోజు యోబులాగా మన జీవితాలు ఉండాలి. ఒకవేళ ఎక్కడ కాకపోయినా రేపు ఆ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడి నీ గురించి ఇంటి సాక్ష్యాన్ని పలకాలి. ఈ బిడ్డ యథార్థంగా భూమి మీద జీవించింది, న్యాయంగా భూమి మీద బ్రతికింది, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించింది, నా కొరకు జీవించింది అని అక్కడ దేవుడు తన సన్నిధిలో నిన్ను ప్రశంసిస్తే, నీ గురించి సాక్ష్యం ఇస్తే, బడా నమ్మకమైన నా మంచి దాసురాలా, నా మంచి దాసుడా అని నిన్ను కీర్తిస్తే అబ్బా ఎంత సంతోషం. దేవుని బిడ్డలారా, ఆ స్థితిని, ఆ స్థాయిని మనం ఏం చేయాలంట? ఈ భూమి మీద ఉండగానే సంపాదించుకోవాలి. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఈ సాక్ష్యాన్ని మనందరము పొందాలి. అటు సాక్ష్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. యోబు లాంటి ప్రవర్తన మనందరము కలిగి ఉందుము గాక. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైనా, సంఘములో ఉన్న సేవకుడైనా, సంఘములో ఉన్న వ్యక్తులైనా, నీ చుట్టూ ఉన్న ప్రజలైనా నిన్ను ప్రశంసించగలిగేలాగా, నిన్ను కొనియాడగలిగేలాగా, నీ ప్రవర్తనను, నీ భక్తిని, నీ ప్రార్థనా జీవితాన్ని, నీ యొక్క పరిశుద్ధతను కొనియాడగలిగేలాగా ఉండగలిగితే అది గొప్ప సాక్ష్యం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడి ఉంటది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. అండర్లైన్ ఏముంది? ఏమైంది? కొనియాడబడుతుంది. అవునా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన యోబు కొనియాడబడ్డాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన మరియమ్మ కొనియాడబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన శారా కొనియాడబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఎలిజబెత్ దేవుని సన్నిధిలో కొనియాడబడింది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉంటావో అంతగా నీవు కొనియాడబడతావు, అంతగా నీవు ఘనపరచబడతావు అనే సత్యాన్ని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మన అందరం కూడా తెలుసుకోవాలి. యోబు దేవుని చేత కొనియాడబడుతున్నాడు.
అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. యోబు వలె ఈ లోకములో బ్రతికి మనం కూడా రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని చేత ఏమవ్వాలంట? కొనియాడబడాలి. యోబు వలె ఈ లోకంలో బ్రతుకుతూ నీ సంఘంలో ఉన్న సేవకుల ద్వారా కావచ్చు, నీ సంఘంలో ఉన్న పరిశుద్ధుల, నీ తోటి పరిశుద్ధుల ద్వారా కావచ్చు, నీ సంఘానికి వెలుపల ఉన్న వ్యక్తుల ద్వారా కావచ్చు, ఇటు సాక్ష్యాన్ని బట్టి పొంది నీవు కొనియాడబడాలి. ఈ సాక్ష్యాన్ని మనందరం కలిగి ఉండాలి. చెడ్డ సాక్ష్యమును కాదు కానీ మంచి సాక్ష్యమును మనందరం కూడా కలిగి ఉండాలి. అతని వంటి వాడు ఒకడను లేడు. నంబర్ 1 ఎవరంట? ఆయన యోబు. భూమి మీద అతని వంటి వాడు ఒకడు కూడా లేడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. రెండో వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను మీకు. అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందామా? అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు దాదాపు 14 పత్రికలు రాశారు, 14 సంఘాలు కట్టారు, దాదాపు 3 సువార్త దండయాత్రలు ఆయన చేశాడు. అనేక స్థలాలలో దేవుని సువార్తను ప్రకటించాడు, అనేక ఆత్మలను రక్షించాడు. ఆయన పరిచర్యలో అనేకులు ఆత్మీయ కుమారులు ఆయన దగ్గరకు చేర్చబడ్డారు, శిష్యులు ఆయన పరిచర్యలో చేర్చబడ్డారు. మనము ఒక్కొక్కరిని లెక్కేసుకుంటూ వెళ్తే ఎంతో మంది ఉన్నారు. వారిలో ఫిలోమోను, వారిలో తిమోతి, వారిలో తీతుకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎపఫ్రోదితు, ఎపఫ్రా, ఇలా ఎంతో మంది పురుషులు, స్త్రీలు, అకుల, ప్రిస్కిల్లా, ఇలా అపోస్తులైన పౌలు గారి పరిచర్యలో పౌలు గారితో కలిసి దేవుని పని చేశారు. ఎన్నో సంఘాలను అపోస్తులైన పౌలు గారు కట్టారు. అయితే ఆ సంఘాలను ఆయా సేవకులకు అప్పగించి దేవుని పరిచర్యను కొనసాగింపజేశారు. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మీ క్షేమము విషయమై చింతించువాడు ఒకడున్నాడు నా దగ్గర, అతని వంటి వాడు మరొకడు నా యొద్ద ఎవడు కూడా లేడు. ఎవరంట అతను? చెప్పండి, ఎవరు అతను? ఏమండి, ఎవరు? పౌలే కదా చెబుతుంది. ఎవరి గురించి చెప్తున్నాడు? తిమోతి గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి అండి? తిమోతి గురించి చెప్తున్నాడు. తిమోతి అపోస్తులైన పౌలుకి ఆత్మీయ కుమారుడు. పౌలు గారు ఏది చెప్తే అది చేస్తాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు, సువార్త ప్రకటిస్తాడు. అది పగలైనా రాత్రైనా దేవుని పనిలో పౌలు గారికి కుడిభుజముగా ఉండి ప్రయాస పడతాడు ఈ తిమోతి. ఫిలిప్పీ సంఘానికి పంపించి వాక్యం చెప్పిరాయా అంటే వాక్యం చెప్పొస్తాడు. ఆ సంఘాన్ని తిమోతికి అప్పగించినప్పుడు వారి గురించి తిమోతి భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడంట. వారి క్షేమం కొరకు, వారి ఆరోగ్యముల కొరకు, వారి ఆశీర్వాదము కొరకు తిమోతి ప్రార్థన చేస్తున్నాడంట. పౌలు గారు తిమోతి ప్రార్థన జీవితాన్ని చూసి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తూ అంటున్నాడు, మీ క్షేమము విషయమై చింతించువాడు ఇతని వంటి వాడు ఒకడు కూడా నా యొద్ద. బా, అంటే పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ప్రార్థనలో తిమోతిని కొట్టేవాడు లేడు. ఏమండి, ప్రజల ఎడల అతనికి భారం ఉంది, ప్రజల ఎడల అతనికి ఏముందంట? చింత ఉంది. సంఘాల పట్ల అతనికి ఏముంది? భారం, వేదన ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారిలో ఏ భారం ఉందో అదే భారం ఎవరిలో ఉందంట? తిమోతిలో కూడా ఉంది. తిమోతిలో కూడా ఉంది. అపోస్తులపైన పౌలు గారిలో ఏ భారం ఉంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు సంఘాలు కట్టిన తర్వాత ఆయా స్థలాలలో తప్పుడు బోధల సంఘాల్లో ప్రవేశించి కొన్ని పర్యాయాలు ప్రజలు నష్టపోయినప్పుడు, ఆత్మీయతలో దిగజారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు అలాంటి వారిని చూసి ఇదిగో పౌలు గారు చాలా బాధపడి ఆ సంఘాలకు పత్రికలు రాస్తూ ఆయన అంటున్నాడు, మీరు ఇంతగా త్వరగా దేవునిలో నుండి తొలగిపోతారని నేను అనుకోలేదు.
మీ విషయమై నాకు మరలా ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన కలుగుతుంది. ప్రజల విషయమై ప్రసవ వేదన కలిగిన ఒక దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే ఎవరంట? ఎవరు? పౌలు గారు. ప్రసవ వేదన కలిగిన దైవజనులు. మీకు ప్రసవ వేదన అంటే బాగా తెలుసు కదా, స్త్రీలైన వారు, పెళ్ళైన వారు, పిల్లలు కలిగిన వారు. ఏమండి, ప్రసవ వేదన ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదండి. స్టార్టింగ్ పీరియడ్ నుండి ఆ 9 నెలలు వచ్చేంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ ప్రసవ వేదన వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ ప్రసవ వేదన ఎంత భయంకరంగా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు. పిల్లల్ని కనటానికి మనం ప్రసవ వేదన, అయితే ఆత్మలను కనటానికి పౌలు గారు ఏం పొందుతున్నాడంట? పడిపోయిన వారిని తిరిగి సంపాదించడానికి ఏం పడుతున్నాడట? ప్రసవ వేదన పడుతున్నాడంట పౌలు గారు. పిల్లలకి అంటానికి మీరు ప్రసవ వేదన పడ్డారు, కానీ ప్రార్థనలో మీరు ఎప్పుడైనా ఇతరుల కొరకు, మీ కుటుంబం కొరకు, మీ కుటుంబంలో ఉన్న వారి రక్షణ కొరకు, లేకపోతే మీ సమస్యల కొరకు, ఆరోగ్యం కొరకు ప్రసవ వేదనతో ప్రార్థించారా? మీ సంఘములో ఉన్న ఆ ఆత్మీయుల కొరకు ఎప్పుడైనా ప్రసవ వేదనతో ప్రార్థించారా? మీ సంఘములో వెనకబడిపోతున్న వారి కొరకు, జారిపోతున్న వారి కొరకు, దేవునికి దూరం అయిపోతున్న వారి కొరకు ఎప్పుడైనా ప్రసవ వేదనతో, కన్నీటితో వారి క్షేమం కొరకు మీరు ప్రార్థన చేశారా? దేవుని బిడ్డలారా, పౌలు గారిలో చూస్తాం ప్రసవ వేదన. అదే ప్రార్థన తిమోతిలో చూస్తాం. ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? పౌలు గారు తిమోతి గురించి ఫిలిప్పీ సంఘానికి సాక్ష్యం ఇస్తూ, మీ క్షేమం విషయమై చింతించువాడు ఇతని వంటి వాడు ఒకడు కూడా. తిమోతి అంట ప్రజల క్షేమం కొరకు ఎల్లప్పుడూ చింతించేవాడంట. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆత్మీయంగా ఎదగాలి, అందరూ దేవునికి దగ్గరగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని భారం కలిగి సంఘాల కొరకు, ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ, చింతిస్తూ, రోదన చేస్తూ తిమోతి ప్రార్థన చేసేవాడంట. మా సంఘంలో అలాగ ప్రార్థన చేసే వాళ్ళు ఇంకొకళ్ళు లేరండి అని ఎవరైనా చెప్పగలరా నీ గురించి? ఏమా, శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థన, పాస్టర్ గారు ప్రార్థన చేసేసాడు, అయిపోయింది, పాటలు పాడారు, ఆ తర్వాత మన వంతు ప్రార్థన చేసే సమయం వచ్చింది, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్త్రీల్లో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి అని పేరు చెప్పగానే నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటాను, కానీ అక్కడ అందరు కళ్ళు తెరుచుకుంటాయి. అక్కడ అందరు కళ్ళు తెరుచుకుంటాయి. అందరు కళ్ళు తెరుచుకొని అందరూ ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసుకుంటా ఉంటారు. ఎవరు ప్రార్థన చేయాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఏమండి, ఇది ఒక బిగ్ టాస్క్. ప్రార్థన ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? ఎప్పుడు చేసేవాళ్ళే చెయ్యాలి. ఆ స్వరూపక్కో, ఆ బ్లెస్సీనో వీళ్ళు చేయాలి. ఇప్పుడు ఒకళ్ళ రకంగా ఒకళ్ళు చూసుకొని మెడకాయలు ఎట్టిట్లా అంటూ ఉంటారు కొంతమంది. అటు నుండి మెడకాయ ఎట్టాను ఎట్లా అంటూ ఉంటారు తలకాయలు. నేను చేయను. మరి ఏం చేస్తా? అలాగను ప్రార్థన చేసేవాళ్ళు మా సంఘంలో ఒక్కరు కూడా లేరని తిమోతి గురించి పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్టుగా నేను మీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా ఇక్కడ ఎవరైనా ఉండారా? వేళ్ళ మీద లెక్కేస్తే 2-3 ఉంటారా? ఇలాంటి వాళ్ళు మాకు ఉండాలండి. ఇలాంటి ప్రార్థన పరులు మాకు సంఘంలో ఉన్నారండి. ఇలా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే సంఘం కొరకు, అనేకుల కొరకు ప్రార్థించగలిగిన వారు దేవుడు మాకు ఇచ్చాడండి. ఇదిగో ఏమంతా అలా ప్రార్థన చేస్తుంది, ఇదిగో ఈ సహోదరి అలా ప్రార్థన చేస్తుంది, ఈ సహోదరి భారం కలిగి సంఘం కొరకు ప్రార్థన చేస్తుందని దైవజనుడు చెప్పగలిగిన ప్రార్థన జీవితం ఈరోజు నీకుందా? చెప్పండి, ఈరోజు నీకుందా? మందిరంలోకి వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి చాలా బాధపడిపోతావు. ప్రార్థన చేయటం నేర్చుకో, ప్రార్థన చేయవు, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించవు. ప్రార్థన చేయటానికి భయం. ఎలా? మీరు ప్రార్థనా పరులని దేవుడికి ఎలా తెలుస్తుంది? మీరు ప్రార్థనా పరులని సేవకుడికి ఎలా తెలుస్తుంది? మీరు ప్రార్థనా పరులని నీ చుట్టూ ఉన్న ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ప్రార్థన చేస్తేనే కదా. దేవుని బిడ్డలారా, భారం కలిగిన వారు ఏం చేస్తారండి? చింత కలిగిన వారు ఏం చేస్తారండి? ప్రార్థన చేస్తారు. నేను ఒక మాట అడుగుతాను, మీలో సంఘం మీద చింత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చెయ్యెత్తమంటే ఒకరికి కూడా చేయలేకపోయారు. మందిరం కొరకు చింత కలిగిన వారు, భారం కలిగిన వారు. దేవుని బిడ్డలారా, మందిరం విషయం ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి?
అందరు ఆత్మీయ జీవితాల విషయమై ఏముండాలి? పడిపోతున్న వారు, చెడిపోతున్న వారు, వెనకకి జారిపోతున్న వారు, మందిరాన్ని మానుకుంటున్న వారు, వారి కొరకు ఏముండాలి? భారం ఉండాలా? అపోస్తుల పైన పౌలు గారిలో ఏ భారం ఉంది? ప్రసవ వేదన ఉందంట. ఆయన చెప్తాడు, ఆయన చెప్పే మాటలు వింటే నాకు ఆశ్చర్యం వేస్తాయి. మీలో ఎవడైనా బలహీనుడయ్యాడా? నేను కూడా. అబ్బా, ఆయన బలహీనుడు కాదు వాస్తవానికి. ఆయన ఆత్మీయంగా బాగానే ఉన్నాడు, ఆయన మంచి సేవకుడు. కానీ విశ్వాసుల గురించి ఆయన అన్నాడు, మీలో ఎవడైనా బలహీనుడయ్యా? నేను కూడా బలహీనుడైనట్టే అని చెప్పి నేనేం చేస్తానంట? ప్రభు పాదాల దగ్గర అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తాను. ఏ రోజైనా బలహీనుల కొరకు ప్రార్థించావా? ఏ రోజైనా మందిరానికి దూరంగా వెళ్ళిపోతున్న వారు, మానుకుంటున్న వారితో వారి కొరకు ప్రార్థించావా? మాట్లాడావా? ఎందుకు మానుకుంటున్నారమ్మా మందిరానికి? ఎందుకు రావటం లేదమ్మా? గత 2 వారాలు 3 వారాలు మేము మిమ్మల్ని చూడలేదు, ఎందుకు రావటం లేదు? ఏంటి పరిస్థితి అని అనుకుంటున్నావా? సంఘం కొరకు చింతిస్తున్నావా? పాస్టర్ గారే కాదండి ఎప్పుడు బాధపడేది, చింతించేది. అయ్యో వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు. సంఘంలో ఉన్న నీకు, నాకు, ఇక్కడ ఉన్న మనందరికి కూడా ఏముండాలంట? సంఘం పక్షంగా, ఆత్మల పక్షంగా, మన తోటి సహోదరుల పక్షంగా భారము మనలో ఉండాలి. ఆ భారం మనల్ని ప్రార్థనలోనికి ఏం చేస్తుంది? నడిపిస్తుంది. భారం లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు. భారం లేని వాళ్ళు ప్రార్థన చేయలేరు. చాలా మందికి నిద్ర భారం ఉంటుంది కానీ ప్రార్థనా భారం, ఎక్కడికెళ్ళినా నిద్రా భారం. ఊగుదాం, తూగుదాం, తాగుదాం, పడుకుందాం, ఇదే భారం. కానీ ప్రార్థనా భారం ఉందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మోటా ముళ్ళు సర్దేసి అన్ని వదిలేసి శుభ్రంగా కూర్చున్నావు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. నీ గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కూడా ఎవరో లేదు. సేవకుడు సాక్ష్యం ఇవ్వట్లేదు. నాకు అనిపిస్తుంది, కొద్దిగా గొప్ప బాప్తిసం తీసుకున్నప్పుడు, లేకపోతే కొత్తగా వస్తున్నప్పుడు, అప్పుడే ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు కొంతమందిని చూస్తే అబ్బాయి ఎంత ఆసక్తి ఉంది, ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత పాటలు పాడుతున్నారు, ఎంతగా మందిరానికి క్రమంగా వస్తున్నారు నాకు అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే కొంతమందిని ఆ భారం మొత్తం పోయింది. ప్రార్థనకి టయానికి రారు. ఏమంటే ప్రార్థనకు కూడా ఏం చేయట్లేదంట. 10ంటికి ప్రార్థన అయితే 11:30కు వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రార్థనా జీవితం పూర్తిగా పోయింది. ఏమంటే ఏది లేదు, మునుపున్న ఆసక్తి లేదు, మునుపున్న స్థితి లేదు, మునుపున్న భక్తి లేదు, మునుపున్న ఆత్మీయత లేదు, మునుపున్న ప్రార్థన లేదు, మునుపున్న ఆ తొందరపాటు లేదు. దేవుని విషయంలో అన్నిటిలో ఏమైపోయావంట? వెనకబడిపోయి. ఇప్పుడు నీ గురించి దేవుడు సేవకుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? అంతా పోయిందండి, ఏమీ లేదు అని సాక్ష్యం ఇవ్వాలి. ఈ మాటలు వింటుండగా మీరేం తెచ్చుకోవాలి? కోపం తెచ్చుకోవాలి. ఏమన్నా కోపం తెచ్చుకోవాలా? రోషం తెచ్చుకోవాలి. ఏం తెచ్చుకోవాలి? కోపం కాదు తెచ్చుకోవాల్సింది నా మీద. రోషం తెచ్చుకొని ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. శుక్ర శనివారాల ప్రార్థనలో కూడా ఎవరో ఒకరిద్దరే చేయటం కాదు, అందరూ ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. భారం కలిగి ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలాగుండాలో తెలుసా? చింతించేలాగా కన్నీటితో ఎదుటి వారి సమస్య నీ సమస్యగా ప్రార్థన చేయాలి. ఎదుటి వారి అనారోగ్యమును బట్టి కన్నీరు విడిచి నువ్వు ప్రార్థన చేయాలి. ఎదుటి వారి సమస్య నీ సమస్యగా భావించి నువ్వు దేవుని పాదాల దగ్గర మొరపెట్టాలి. తిమోతిలో ఆ భారం ఉంది. మీ క్షేమం విషయమై చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద మరొకడు లేడు అని పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నీ సాక్ష్యం ఏది? ప్రార్థనా జీవితం. నీ ప్రార్థనా జీవితం గురించి సాక్ష్యం ఇచ్చే వారేరి? హృదయం బిళ్ళారా, మన ప్రార్థనా జీవితాలు సాక్ష్యం ఇవ్వగలిగినట్టుగా ఏమవ్వాలంట? ఉండాలి. నీ సేవకుడైనా, నీ సంఘంలో ఉన్నవారైనా, నీ చుట్టూ ఉన్నవారైనా ఆమె చాలా ప్రార్థన చేస్తుందండి, గొప్ప ప్రార్థనా యోధురాలండి, ప్రార్థనా పరురాలండి అని నీ గురించి ఏం చేయాలంట? చెప్పాలి. నా మాటలు త్వరగా ముగిస్తున్నాను. చివరిగా మాట చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. త్వరగా రాజుల రెండవ గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం.
అతనికి పూర్వమున రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడును లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం చేసిన వాడు ఇతని వంటి వాడు ఒక్కడు కూడా లేడు. ఎవరు ఇతను అంటే యోషియా అనే రాజు 8 సంవత్సరాల వయసులోనే యోధా ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వాడు. ఇతని గురించి చెప్పాలి అంటే హిజ్కియాకు ముని మనవడు అవుతాడు. హిజ్కియాకు ఏమవుతాడండి? ముని మనవడు అవుతాడు. హిజ్కియా కుమారుడు మనష్షే కుమారుడు ఆమోను కుమారుడే ఈ యోషియా. అంటే హిజ్కియాకు ముని మనవడు. హిజ్కియా తర్వాత వచ్చిన మనష్షే యోధా వారు పాపం చేయడానికి కారణమయ్యాడు. బేతెల్లోనూ షోమ్రోన్లోనూ విగ్రహాలను నిలబెట్టి ఇదిగో ఇశ్రాయేలీలందరూ కూడా యోధా వారందరూ పాపం చేయడానికి కారణమయ్యారు. దేశంలో అంతటా విగ్రహాలను నింపేసి జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టేసి హిజ్కియా వలె ప్రవర్తించకుండా హిజ్కియా కుమారుడైన మనష్షే ప్రజలందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత అతని కుమారుడైన ఆమోను కూడా అలాగే ప్రవర్తించాడు. కానీ ఆ తర్వాత యోధా ప్రజలను పరిపాలించిన యోషియా హిజ్కియా వలె దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఏం చేస్తా ఉన్నాడంట? ఆరాధిస్తూ ఉన్నాడు. 8 సంవత్సరాల వయసులోనే యోషియా రాజ్యంలోనికి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఆ దేవుని మందిరాన్ని బాగు చేయాలనే ఆలోచన దేవుడు కలిగించినప్పుడు మందిరాన్ని బాగు చేపిస్తూ ఉన్నాడు. ఆ బాగు చేపిస్తూ ఉన్నప్పుడు నిబంధన గ్రంథం అక్కడ బాగు చేసే వారికి దొరికింది. ఆ నిబంధన గ్రంథం తీసుకొచ్చి రాజుగారికి ఇచ్చారు. ఆ రాజుగారు ఆ నిబంధన గ్రంథాన్ని ఆ చదివే వారికి ఇచ్చి చదవమని చెప్పినప్పుడు ఇదిగో ఆ మాటలు వినగానే రాజైన యోషియా బట్టలు చింపుకున్నాడు. అయ్యో, దేవుని మన మీద ఉన్నది, మనం దేవుని మాట వినటం లేదు, దేవుని చిత్తం చేయటం లేదు, ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుచుకోవటం లేదు, ప్రజలందరూ విగ్రహాలను నిలిపి ఇదిగో దేవునికి బహుగా కోపం పుట్టించారు, ఆయన కోపం మన మీద నిలిచి ఉన్నది అని చెప్పి బట్టలు చింపుకొని ఏడుస్తూ మోషే ధర్మశాస్త్రం ప్రకారం దేశాన్ని బాగు చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడ ఉన్నత స్థలముల మీద కట్టబడిన బలిపీఠాలేమి, విగ్రహాలనేమి, దేవాలనేమి మొత్తాన్ని సర్వనాశనం చేయించేసేస్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ మొత్తం తీయించేస్తున్నాడు. ఇదిగో దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. మన ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, అందుకనే మనం ఈ స్థితిలో ఉన్నాం అని చెప్పి ధర్మశాస్త్రాన్ని చదివించిన యోషియా దేశాన్ని బాగు చేయటం ప్రారంభించాడండి. ఎక్కడెక్కడ బలిపీఠాలని తీసేసిస్తున్నాడు, విగ్రహారాధన అంతా కొట్టివేస్తున్నాడు. బేతేల్లో మనిషి నిలబెట్టిన ఆ విగ్రహములన్నిటిని తీయించేశాడు, కాల్చి వేయించాడు, బూడిద చేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిక చేసినట్లయితే ప్రజలందరినీ పిలిపించి ఒకానొక దినమున పస్కా పండుగ గొప్పగా దేవుని సన్నిధిలో ఏం చేశాడంట? చేయించాడు. ఎన్నడూ లేని విధంగా తప్పిపోయిన ప్రజలు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన ప్రజలు, దేవునికి దూరమైన ప్రజలందరినీ కూడా మరలా హోషియా సమకూర్చి జీవం గల దేవుని దగ్గరికి వారందరినీ తీసుకొని వచ్చి వారందరూ కూడా యెహోవాకు పస్కా పండుగ ఆచరించేలాగా పస్కా పండుగను ఏం చేశాడంట? జరిపించాడు. దేవాలయాన్ని బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించేలాగా చేశాడు. చేసి ప్రవక్తనైన హుల్దా దగ్గరికి పంపించాడు ప్రజల్ని. ఏంటమ్మా ఇలాంటి పరిస్థితి ఉంది, ఇదిగో పరిశుద్ధ గ్రంథం ధర్మశాస్త్రం లాగా రాయబడి ఉంది అని ప్రజల దగ్గరికి పంపించినప్పుడు ఇతడు వస్త్రాలు చింపుకున్నాడు కదా, ఇతడు దీన మనస్సు కలిగి ఉన్నాడు కదా. హుల్దా ప్రవక్తని దగ్గర నుండి దేవుని వర్తమానము రాజు దగ్గరికి వచ్చింది. ఏమని తెలుసా? నీవు నా మాటలు విని దీన మనస్సు కలిగిన వాడై నీ వస్త్రాలను చింపుకొని ఉన్నావు కాబట్టి, నీవు నా సన్నిధిలో తగ్గించుకొని ఉన్నావు కాబట్టి నీవు నెమ్మది కలిగిన వాడవై నీ పితరుల దగ్గరికి ఏమవుతావంట? వెళ్తావు.
నీవున్నంత కాలము ఎలాంటి ప్రతికూలతలో ఈ స్థలంలోనికి ఏం చేయనట రానివ్వను అని దేవుడు హోషేయతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హోషేయతో మాట్లాడాడు. ఇక్కడ రాయబడిన మాట పూర్వమందేమి, ఆ తర్వాత ఏమైంది? పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో మోషే నియమించిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి నా రాజు ఇతని వంటి వాడు అతనికి ముందైనా తర్వాత అయినా లేడు అని యోషియాని గురించి దేవాది దేవుడు ఏం చేశాడంట? రాయించాడు. ఈరోజు మన వర్తమానం కూడా ఏంటి? అతని వంటి వాడు ఒకడును లేడు. ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొని, మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకొని దేవతలను దేవుళ్ళను బలిపీఠములన్నీ తీసివేసి ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించేలాగా ప్రేరేపించి పూర్ణ హృదయంతో దేవుని వెంబడించిన రాజులలో యోషియా రాజు వంటి వాడు లేడని రాయబడి ఉంది. ప్రార్థనా పరులలో తిమోతి వంటి వాడు లేడని రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించిన వారిలో యోబు వంటి వాడు లేడని రాయబడి ఉంది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వీరందరూ మనకు మార్గదర్శకంగా ఉన్నారు, మనకి ఆదర్శంగా ఉన్నారు. ఈరోజు మనము కూడా యోబు వలె, ఒక తిమోతి వలె, ఒక యోషియా వలె ప్రవర్తనలోను, ప్రార్థనలోను, వాక్యములోను, వీరు ముగ్గురు ప్రవర్తనలోనూ యోబు కనపడుతున్నాడు, ప్రార్థనలో తిమోతి కనపడుతున్నాడు, వాక్యము నెరవేర్చడంలో ఎవరు కనపడుతున్నారు? యోషియా కనపడుతున్నాడు. మనం కూడా ప్రవర్తనలో, ప్రార్థనలో, ఏమండి, వాక్యములో ఈ ముగ్గురు వలె జీవించగలిగితే నిజంగా నీ వంటి వారు కూడా ఎవరో, నీ వంటి వాడు కూడా ఎవరో లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇంతేనా? ప్రవర్తనలో, ప్రార్థనలో, వాక్యంలో నీవు కూడా ఈ ముగ్గురు వలె ఉంటే నీ వంటి వారు కూడా ఇంకెవరో లేరు. ఈ గొప్ప సాక్ష్యాన్ని నీవు నేను కూడా పొందుకుంటాం. అది దేవుని యొద్ద నుండి కావచ్చు, సేవకుల యొద్ద నుండి కావచ్చు, సంఘం ఎదుట కావచ్చు, ఎవరి ఎదుటైనా ఇటు సాక్ష్యాన్ని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. యోబు లాంటి ప్రవర్తన కలిగి ఉందాం, తిమోతి లాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం, యోషియా లాగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా దేవుని చిత్తాన్ని, వాక్యాన్ని మనందరం నెరవేర్చే వారముగా ఉందాం. మన వంటి వాడు ఒకడు లేడని చెప్పబడే ఆ స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి మనందరము ఎదుగుదాం. అటు గొప్ప ధన్యత, అటు గొప్ప భాగ్యం వాక్యం మీద మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. నీ దేవుడు ఎంత గొప్పవాడు, నీ దేవుడు వంటి వాడు మరొకరు ఎవరు లేరు. అలాగే క్రైస్తవుల వంటి వారు కూడా ఈ భూమి మీద మరొకరు లేరు అనే సాక్ష్యం ఎప్పుడో వినబడింది, ఇప్పటికీ వినబడుతుంది, ఎల్లప్పుడూ వినబడునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. తలలు వంచు.